అన్నిటికంటే పెద్ద ఎత్తున దీన్ని చేస్తామని చెప్పి డబ్బులు కూడా 150 నుంచి 200 కోట్లు మొదలు 70 నుంచి 100 అనుకున్నాం. 50 లక్షల వరకు ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలా ఓడిపోయిన వాళ్ళ ఇన్ఛార్జ్ వాళ్ళు దాదాపు 119 అంటే ఒక సిటీ కొన్ని తీసేసి 102, 103 కాన్స్టిట్యున్సీలకు డబ్బులు పంపిణీ జరిగింది. కొంత దగ్గర ఏదైతుందో వాళ్ళు కూడా ఉత్సాహం ఉన్నోళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు పోరాటం చేయాలనే ఉద్దేశంతో స్థానికంగా వాళ్ళు ఇన్ఛార్జ్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా అధికంగా పెట్టుకున్నారు. సభ కూడా అరేంజ్మెంట్ డయాస్ కానీ గ్రీన్ మ్యాట్ కానీ చైర్స్ కానీ నేను అనుకుంటున్నా 1.5 lakh అంటుండ్రు కానీ మోర్ దెన్ lakh చైర్స్ అరేంజ్మెంట్ చేశారు. సిస్టమేటిక్ బ్యారికేడ్స్, స్క్రీన్స్, తర్వాత నీళ్ళ లైటింగ్, తర్వాత వాటర్ బాటిల్స్ కానీ మజ్జిగ కానీ ఎవ్రీథింగ్ ఆఫ్ సిస్టమేటిక్. అండ్ అక్కడ ఎల్కతుర్తి సెంటర్ ఏదైతుందో ఇటు సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి డైరెక్ట్ వచ్చేస్తుంది, సంబంధం లేకుండా మెదక్ నిజామాబాద్ జిల్లాలు, కరీంనగర్ పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ వాళ్ళు సపరేట్ హుజరాబాద్ మీదకి వస్తారు. ఇటు వరంగల్ 2 టౌన్ నుంచి వచ్చే వాళ్ళ రోడ్ వేరే, మళ్ళీ బైపాసెస్ వేరే ఉన్నాయి. అంటే సిస్టమేటిక్గా ట్రాఫిక్ కూడా జామ్ కాకుండా ఏదిందో బాగా పురమాయించి ప్రతి నియోజకవర్గంలో ఈ మీటింగ్ కోసం ప్రిపరేషన్ మీటింగ్ కూడా పెట్టి ఒక దిక్కు కవిత, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు విస్తృత స్థాయిలో చేసినా కూడా ఏదైతుందో నేను అనుకుంటున్నా ఇట్ ఈజ్ ఏ 3 to 4 lakhs. చైర్లు కూడా ఒక బ్లాక్ నిండలేదనేది ఓపెన్గా చెప్తా ఉన్నారు అక్కడ పోయిన వాళ్ళు. నేను కూడా ఇప్పుడు మీరు ఈ ఇష్యూ అంటే వస్తుంటే కూడా నేను ఒక 5-6 గురితో అక్కడ పోయిన వాళ్ళతో మాట్లాడానంటే వాళ్ళు మిలిటెంట్ ఆఫ్ టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడితే కూడా కరెక్టే. ఎందుకో మేము అంటే మీ దగ్గర కొన్ని అడిగిన జాగాలో మేము 3-4 వేలు 10,000 ఎక్స్పెక్ట్ చేసిన కాడ మరి ఒక ప్లేస్లో మాట్లాడినప్పుడు మీ దగ్గర 4,000 అన్నారు. మరి 10,000 అని చెప్పింది కదనే మీరంటే కాలేదు, వెహికల్స్ అరేంజ్మెంట్ చేయలేదు. వాళ్ళు వెహికల్స్ అరేంజ్మెంట్ చెప్పండి ఎవరికి వాళ్ళు ఎట్లా వస్తారు, ఎవరా ఇన్ఛార్జ్, అవన్నీ ప్రస్తావన మనం బాగుండదు. బట్ కొంత ఎట్లా జనాలు వస్తున్నాయని కొందరు ఇచ్చిన డబ్బులు మిగిలించుకోవడానికి ప్రయత్నమా, చందాలు చేయాలనే ప్రయత్నమా, కొందరు అలసత్వంతో మొత్తానికి ఏదైతుందో. బట్ ఎనీవే మీటింగ్ ఈజ్ సక్సెస్. కానీ కేసీఆర్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ దాదాపు 1 year 1.5 year కాదు, 1 year 4 months కాదు, గర్జిస్తాడు, దీంతో ఒక సందేశం ఇస్తాడు. ఏమి దాంట్లో సందేశం అయితే జనానికైతే ఏం పోలేదు.